ఆగండి. ఎక్కడికి? ఎవరి కోసం? ఎవరిని చూడ్డానికి వచ్చారు? ఎవరు పిలిస్తే వచ్చారు? ఈ దివాణంలో ఎవరు పుట్టినా ఎవరు చచ్చినా, శుభం జరిగినా అశుభం జరిగినా ఎవరు రాకూడదు, ఎవరికి తెలియకూడదు. ఓ మహారాజా వారు వచ్చారా? రండి, దయచేయండి. మీ రాక కోసమే మేము అరుగు వారు ఎదురు చూస్తున్నాం. చూశారా వీటిని? పెళ్లికి వేయవలసిన ఈ దండం, మీరు నేను కలిపి వేయవలసిన ఈ దండం ఇప్పుడు నా తరఫున మీ తరఫున మీరే వేయండి. రాత్రి గదిలోకి పంపే ముందు తెప్పించారు, ఆశీర్వదిస్తూ వేస్తారు. పర్వాలేదు. ఈ దండలు పెళ్లికి వేయచ్చు, చావుకి వేయచ్చు. మహారాజా వెయ్యండి, మహారాజా వెయ్యండి, దయచేయండి. ఏమిటి మహారాజా ఆలోచిస్తున్నారు? వారెవరో కాదు, మన చిరంజీవులు. రాత్రి మనం మాట్లాడిన మాటలు విని నోట మాట రాక, తిరిగి మాట్లాడలేక, మన మాట కాదనలేక తమ మాటే నిలబెట్టుకున్న మీ ముద్దుల మనవడు మనవరాలు. మీకు తెలుసో లేదు, అడవుల్లో కొన్ని మృగాలుంటాయి. బిడ్డల్ని కని వాటిని అవే తినేస్తాయి. అలాగే మనుషుల్లో కూడా కొన్ని మృగాలుంటాయి మహారాజా. బిడ్డల్ని కని పెంచి పెరగనిచ్చి నిలబెట్టి తినేస్తాయి. ఆ మృగాలే చెప్పండి దివాంచి, శ్రీవారితో చెప్పండి. ఈ దివాణం పరువు, వంశ ప్రతిష్ట, ఆర్జించుకున్న ఆస్తి, దాచుకున్న ఆభరణాలు, మిగిల్చుకున్న అగ్రహారాలు వారు నేను సుస్థిరంగా మిగిలిపోయామని చెప్పండి. అంతేకాదు ఇది కూడా చెప్పండి. ఆ మచ్చతో పాటు ఈ వంశం నేటితో శాశ్వతంగా సమాధి కాబడుతుందని, రేపు శ్మశానంలో తగలబడిపోతుందని, మరనాడు మషైపోతుందని, ఆ తర్వాత గాలిలో కలిసిపోతుందని చెప్పండి. చెప్పండి దివాంచి. అదిగో ఎవరెవరో పరుగున వస్తున్నారు. వాళ్ళను ఆపండి, ఆగమనండి, తిరిగి వెళ్ళిపోమనండి. ఇది మన వంశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. మన వంశానికి భూగోళం అంత మచ్చబడబోతోంది. అందుకే మన బిడ్డను చంపుకున్నాం. ఇది ఎవరూ చూడకూడదు, వినకూడదు, చరిత్రకెక్కించకూడదు. ఎవరికైనా చెబితే వారి తలలు తీసేస్తాం, చరిత్రకెక్కిస్తే వారి చేతులు నరికేస్తాం, నోరు తెరిస్తే వాళ్ళ నాలుకలు కోసేస్తాం. అధికారం మన సొత్తు, అహంకారం మనకు అలంకారం. ఇదే మన శాసనం. రాజావారు తీసుకోండి. వాళ్ళ శవాలు చూసే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనన్నారు. చూశారుగా, మీ దీక్ష ఈ పాలతో విరమించుకోండి. నేను బిడ్డని తండ్రిని కూడా పోగొట్టుకోలేదు. తీసుకోండి, మీ దీక్షను విరమించండి.
బాబు, పెదబాబు, పెదబాబు! ఏమిటలా చూస్తున్నారు? వెంటనే వైద్యులు పిలిపించండి. దేనికి నాన్నగారు? మాకేదో భయంగా ఉంది, గుండెల్లో మంటగా ఉంది, ప్రాణాలు పోతున్నట్టుగా ఉంది. పిలిపించండి, వైద్యుని పిలిపించండి. అక్కర్లేదు నాన్నగారు, నేనే దగ్గరుండి మిమ్మల్ని స్వయంగా తీసుకువెళ్తాను. ఎక్కడికి? ఏమిటి? మేము చావు బ్రతుకుల్లో ఉంటే మీకు వేళాకుళంగా ఉందా? వేళాకోళం కాదు నాన్నగారు, జీవిత సత్యం. కాలం రమ్మంటోంది, శరీరం పొమ్మంటోంది. ఇంత వయసొచ్చి చావడానికి సిద్ధంగా ఉన్న మనకే చావంటే భయం, బ్రతుకంటే తీపి పోలేది. జీవితం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆ పసివాళ్ళను చచ్చిపోమ్మందాం. బ్రతుకంటే మనకే ఇంత తీపి ఉంటే వాళ్ళకెంత ఉండి ఉండాలి? ఆ బిడ్డలకిచ్చింది కాదు విషయం, మీకిచ్చింది విషయం. నేను తాగింది విషయం. అవును నాన్నగారు, పంతం పట్టి పెళ్లి చేసుకున్న నేరానికి ఇద్దరు, ప్రతిష్ట పోవడం చూడలేక ఇద్దరు, ఎవరో ఇద్దరు పోవాలి. ఆ ఇద్దరు ఏ ఇద్దరు అనేది మీరిద్దరే నిర్ణయించుకోండి అన్నాం. పాప వాళ్ళు నిర్ణయించుకోలేరు. మీరు బ్రతకంటే ఆశ చావక నిర్ణయించుకోలేరు. అందుకే ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. అవును నాన్నగారు, వాళ్ళ మత్తు పదార్థం కలిపారు, మనకు విషం కలిపారు. మనం ఎందరి చరిత్రలో చదువుకున్నాం, ఎన్నో ప్రేమ కథలు విన్నాం. ప్రతి ప్రేమ కథలోనూ జరిగిందేమిటి? ప్రేమించుకున్న వాళ్ళను మనలాంటి రాక్షసులు కాదనడం, వాళ్ళు ఎదురు తిరిగితే చంపించడం. ఇది న్యాయమా? తల్లిదండ్రులకు బిడ్డల్ని కనే హక్కే గాని చంపే హక్కు ఎక్కడుంది? ఏ ధర్మశాస్త్రంలో ఉంది? మనకు లేనప్పుడు వాళ్ళని చంపాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు చెప్పండి. పోది వాళ్ళు చేసింది తప్పనుకున్నా, మన ప్రతిష్ట పోతుందనుకున్నా మనకు మనమే చావచ్చు కదా. మనం బ్రతికే ఉండాలి, వాళ్ళు మాత్రమే చావాలి. నాన్నగారు, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నా, పెళ్లి చేసుకున్న వాళ్ళు సుఖంగా బ్రతకాలనుకున్నా, వాళ్ళు కట్టుకున్న ప్రేమ మందిరాలు శాశ్వతంగా ప్రేమ దేవాలయాల్లా నిలిచిపోవాలనుకున్నా మనలాంటి రాక్షస మనస్తత్వం గల పెద్దలు నశించాలి. లేకపోతే ఆ ప్రేమ మందిరాలు మసాలా వాటికలైపోతాయి. నాన్నగారు, ఇప్పుడు చెప్పండి, మీరు నేను ఇంకా బ్రతికి ఏం సాధించాలి? ఎవరిని ఉద్ధరించాలి? నాన్నగారు,
మన ఆఖరి క్షణాల్లోనైనా ఆ బిడ్డల్ని సంతోషంగా ఆశీర్వదించండి. ఇన్నాళ్ళు మన దివాణంలో ప్రేమకు జరిగిన అన్యాయానికి, ప్రేమకు కట్టిన సమాధికి ఈనాటితో స్వస్తి చెప్పండి. సత్యబుద్ధైనా స్వస్తి చెప్పండి. కనీసం ఈ రోజైనా ప్రేమ మందిరానికి అగ్గురార్పణ చేయండి. అగ్గురార్పణ చేయండి. అన్నగారు, నాన్నగారు, నాన్నగారు, నాన్న చిరబాబు, చిరబాబు, మాత్రా మీరిద్దరు కలకాలం సుఖంగా